పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా, ఒక పొలిటీషియన్ గా ఎలా అనిపిస్తున్నారు? హీరోగానే సక్సెస్ అనేమో అనిపిస్తుంది. పొలిటీషియన్ గా ఎందుకంటే కొన్ని ఖండించలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నట్టు పథకాలన్నీ చెప్పారు. పథకాలన్నీ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంది కదా. ఆ పథకాలు ఎందుకు అమలు కాలేదు, అమలు కాని పథకాలు ఎందుకు హామీ ఇచ్చాడు, అది ప్రశ్నించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ గా రాణించాలంటే ఆ పథకాలన్నీ అమలు చేసేటట్టు టీడీపీతో ప్రయత్నించాలనే నా ఒపీనియన్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయా భవిష్యత్తులో? సీఎం అనే అర్హత అంటే ప్రజలు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా. ఈ పథకాలు ఎంతవరకు చేస్తున్నాడు? ప్రభుత్వంతో సర్దుకొని పోతే కష్టం. అది ప్రభుత్వంతో సర్దుకుపోకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంతో కంపల్సరీ అక్కడ ఉన్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం గా అతని బాధ్యత. ప్రజలు అతన్ని నమ్మినారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా నమ్మినారో పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా నమ్మినారు. కాబట్టి అతను కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ప్రెజర్ చేసి తీర్చలేని హామీలు ఎందుకు ఇచ్చారు, ఇచ్చిన హామీలు కంపల్సరీ తీర్చాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీలు తీర్చినాడు, దాదాపుగా 90% హామీలన్నీ తీర్చారు. అది అందరూ సామాన్య ప్రజలకు కూడా తెలుసు. టీడీపీ వాళ్ళు తీర్చలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా తీర్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలను తీర్చితే పవన్ కళ్యాణ్ కాదు ఉంటారు తప్ప, హామీలు తీర్చకపోతే మాత్రం అర్హత పవన్ కళ్యాణ్ కూడా లేదని నా ఒపీనియన్. జగన్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటారు? జగన్ గారు అసెంబ్లీకి రాకపోవడం అనేది ఎట్లాగో ఆయనకు మైకూరు వచ్చినా కూడా ఈ విధంగా చేస్తున్నారు. అంటే వాళ్ళని ఏ విధంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు కదా, అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి కూడా సభాముఖంగానే వాళ్ళ అసెంబ్లీ ముఖంగానే కూడా చెప్పడం జరిగింది కదా. జగన్ గారిని ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా. జగన్ గారు కూడా ఎందుకంటే ప్రజల తరపున గొంతు వినపడాలంటే జగన్ గారు కూడా వెళ్లాల్సిందే. ప్రజలు చట్టబద్ధంగా ఖచ్చితంగా ప్రజల కోసం ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు. 11 మంది ఎమ్మెల్యేలు కనీసం ప్రజలు గోడసారి కనీసం ఈ పథకాల గురించి అడగాలన్నా బయట మీడియా ప్రెస్ మీట్లు పెట్టి కాకుండా కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళి అడగాలి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో నిలదీయాలి, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే నిలదీయాలి. అదే ప్రజలు ఎక్కువ చూస్తారు. మనం బయట ప్రెస్ మీట్ల కన్నా ఈ వాట్సాప్ యూట్యూబ్ల కన్నా అసెంబ్లీ అంటే ఫేస్ టు ఫేస్ ఉంటుంది కదా. అసెంబ్లీ ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి 100% అసెంబ్లీలోనే జగన్ అనే వ్యక్తి అసెంబ్లీలోనే ప్రశ్నించాలి, అసెంబ్లీలోనే నిలదీయాలి. అప్పటికే ప్రజలకి జగన్ పైన కూడా ఇంకా ఎక్కువ విశ్వాసం నమ్మకం ఉంటుంది. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని ఎందుకన్నా వీడి వెళ్ళిపోవడం అంటే అదేంటి, జగన్ గారికి అంత సన్నిహితంగా ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలేయడం ఇటువంటి క్రూషియల్ టైంలో ఎలా అంటే కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ ఒక హోప్ అనేది ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పోతుందని అనుకోవచ్చా? అట్లేం లేదు. కార్యకర్తలందరూ చాలా ధైర్యంగా ఉన్నారు. 3 పార్టీలు కలిపి బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి 60% వస్తే జగన్ ఒకనికే 40% ఓట్లు వచ్చినాయి. కాబట్టి కరుడుగట్టిన అభిమానులందరూ జగన్ వైపే ఉన్నారు. విజయసాయి రెడ్డి అనేది ఆయన పర్సనల్. అది ఆయనకి వయసు రీత్యానో మరి ఆయన పర్సనల్ కాబట్టి ఆయన పోయిన దానికి పార్టీ క్యాడర్కి అసలు దానికి ఏం సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతం. సో ఖచ్చితంగా అసెంబ్లీకి జగన్ గారు ఫర్దర్ గా కూడా వచ్చి అదేంటి ప్రభుత్వం యొక్క ప్రస్తుతం అధికార ప్రభుత్వం యొక్క తప్పులు కానీ లేకపోతే మీరు ఏం చేస్తారు ప్రజల తరపున వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందంటారా భవిష్యత్తులో కూడా? తప్పకుండా జగన్ గారికి ప్రజల యొక్క సమస్యలు వివరించాల్సిన బాధ్యత జగన్కి కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. మోసపోయినాం అన్నట్లు జనాలు భావిస్తున్నారు. ప్రజలందరూ అయ్యో మేము మోసపోయినాం, అనవసరంగా చంద్రబాబు నాయుడు నమ్మినాం, మా ఇంట్లో కూర్చుంటే జగన్ పథకాలు ఇచ్చేవాడు, ఇలాంటి జగన్ వద్దనుకొని చంద్రబాబు నాయుడిని మనం నమ్మినామని బాధపడే రోజులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ ప్రజల గొంతు వినిపించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్ గారు అయితే నా ఉద్దేశం ప్రకారం కంపల్సరీ అసెంబ్లీకి పోయి అసెంబ్లీలోనే వాణి వినిపించాలనేది నా ఒపీనియన్. నెక్స్ట్ జరిగేటువంటి ఏ అసెంబ్లీ సెషన్స్ లో అయినా ఖచ్చితంగా జగన్ గారు వస్తారంటారు. అది వేచి చూడాలి. ఎందుకంటే జగన్ గారు రావాలనేది నా ఉద్దేశం కూడా. మరి ఆయన దానికి ఎందుకు రాలేకపోతున్నా నాకు కూడా అర్థం కావడం లేదు.